ఖచ్చితంగా మంచి రోజు వచ్చింది. ఎందుకంటే మా నాన్నగారికి మేము 9 మంది. ఆ రోజు నుంచి ఆడవారు, మగవారు మా కుటుంబంలో ఉన్న 9 మందిని కూడా మా అక్కలని, చెల్లెళ్ళని, మా అన్నయ్యలని తేడా లేకుండా రాజకీయాల్లో కూడా ఆ రోజు నాన్నగారు కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు రాజకీయాలు చేసిన ఆడపిల్లలకు కూడా ఆ స్థానం కల్పించారు. మా అన్నయ్య గారు కానీ మేము కానీ అందరం కూడా అదే స్థానంలో వెళ్ళాం. ఈయన మాకున్నది ఇద్దరు పిల్లలు కూడా పాపకి మ్యారేజ్ చేసాం. ఈయన బాబు, కోడలైనా కూతురైనా గౌరీ అనే దీంతోనే మేము వెళ్ళాం. గౌరీ కూడా అదేవిధంగా ఆ రోజు మేము జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నాడు. వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఆ పిల్ల చక్కగా మమ్మల్ని ఒక కోడలుగా కాకుండా ఒక ఆడపిల్లగానే మేము చూసుకుంటూ ముందుకెళ్ళాం. పిల్లలతో ఉన్నప్పటికి కూడా పిల్లలు కూడా చక్కగా మా దగ్గర ఈరోజు తాతయ్య నాన్నమ్మ దగ్గర ఉండిపోవంటే తాతయ్య నాన్నమ్మ దగ్గర, అదేవిధంగా ఈరోజు స్కూల్కి వెళ్ళండి అంత క్రమశిక్షణతో పిల్లలు కూడా పెరిగినారు. అదేవిధంగా మాకు కూడా చాలా గౌరవమైన పోస్ట్ ఏంటంటే మేము రాజకీయాలే చేసాం తప్పించి ఉద్యోగాలు లేవు. గౌరీ వచ్చాకే మా ఇంట్లో ఉద్యోగం. గౌరీ వచ్చి ఉద్యోగం మాని పని ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆమె కష్టపడి చదువుకుంది.